కలకత్తా జూనియర్ డాక్టర్ మౌనిత హత్యకు నిరసనగా పొదిలి పట్టణంలో శాంతి ర్యాలీ. ఆగస్టు 9వ తేదీన పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ మౌనితను కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నందు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేసినందుకు నిరసనగా ఈ రోజు పొదిలి పట్టణంలో మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ, ఆర్ఎంపీ, పిఎంపీ అసోసియేషన్, ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పొదిలి పట్టణ విద్యావేత్తలు, మేధావుల ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎస్పి బాలయ్య గారు కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా ఆయన ప్రొటెస్ట్ చేసి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మెడికల్ సిబ్బంది అందరూ, అలాగే మానవతా సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, బీజేపీ నాయకులు, పీకేపీ విద్యా సంస్థల అధినేత శ్రీ మువ్వల పార్థసారథి గారు, శ్రీ జీసీ సుబ్బారావు గారు, శ్రీ కె యలమందారెడ్డి గారు, బిడ్స్ కాలేజీ అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తూ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చనిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారా, ఏదో నష్టపరిహారం 10 లక్షలు చెల్లిస్తామని చెప్పటము అది నీతి భాష్యంగా ఉంది అని చెప్పే మాటలు చూస్తుంటే ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. ప్రతిపక్షాలు గాని రాజకీయాలకు అతీతంగా ఇలాంటి చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ ఆగస్టు 9వ తేదీన కలకత్తా ఆర్జీ ఖాన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేస్తే ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడము చాలా దుర్మార్గమని, సంజయ్ రాయ్ నేనే అత్యాచారం చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అంటూ చులకనగా హేళనగా మాట్లాడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ మొద్దు నిద్ర ఎందుకు పోతుందన్నారు. పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ మౌనిత అక్కడ హాస్పిటల్లో జరుగుతున్న సెక్స్ రాకెట్, ఆర్గాన్ ట్రేడ్, డ్రగ్ మాఫియా బయట పెట్టినందులకు ఆమెను అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేయించారని, దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ముగించుకొని ఇంటికి వెళ్తున్న డాక్టర్ గారిపై అతి దారుణంగా హింసించి మానభంగం చేసి మద్దతు చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ సందర్భంగా ఆమెకు న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో పలు దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది, మానవతా సోదరులందరూ, అలాగే స్త్రీలను మరణించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా దీన్ని చాలా బలవంతంగా నిర్వహిస్తున్నారు. స్త్రీల కంటే ఎక్కువగా పురుషుల్ని ఎడ్యుకేట్ నేను అనుకుంటున్నాను. ఎనీవే కోల్కతా కేసులో రేప్ కేసులో వాంట్ జస్టిస్ ఫర్ డాక్టర్ మౌనిత గారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన మౌనిత అత్యంత దారుణమైన విషయం చేసి హత్య చేసిన సంఘటన విషయంలో ఈరోజు 17వ తేదీన పట్టణ ప్రాంతంలో వైద్య సిబ్బంది, తర్వాత మానవతా స్వచ్ఛంద సంస్థ వారు సంఘటితంతోనూ మిగతా పొదుగు పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మౌనితపై జరిగిన అత్యంత కిరాతకమైన హత్యను మేము నిరసిస్తూ ఈరోజు పొదుగు పట్టణ ప్రాంతంలో ర్యాలీని నిర్వహిస్తున్నాము. అందరి స్వచ్ఛంద సేవా సంస్థలు, డాక్టర్స్ అందరి సమక్షంలో మేము శాంతియుతంగా ర్యాలీని ప్రదర్శిస్తున్నాము. ఇందులో సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో తను అత్యంతగా పోలీసు డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఒక సివిల్ వారెంట్, ఒక హాస్పిటల్ పరిధిలో సీసీ కెమెరాలు ఉండి అత్యంత భద్రత కూడిన ప్రాంతంలో ఇలాంటి ఆమె విశ్రాంతికి కోసమని చెప్పిన వెళ్లిన ఆ సెమినార్ హాల్లో ఇలాంటి దారుణం చూడటము చాలా ఖండిస్తున్నాము. అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఇట్లాంటి చర్యల మీద ఎందుకో ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న నాయకుల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది? అక్కడ ఉన్న పెద్ద పెద్ద
పెద్ద పెద్ద వ్యక్తులను ప్రొటెక్ట్ చేస్తుందా? దీని వెనుకున్న అక్కడున్న హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఇది ఓన్లీ ఆత్మహత్య కింద చిత్రీకరించబోయారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి నిరసిస్తూ మేము ఈ శాంతి ర్యాలీని పాల్గొన్నాము. కలకత్తాలో జరిగినటువంటి దుర్ఘటనను ఖండిస్తున్నాం. మీరందరూ దానికి మద్దతు ఇస్తూ ఇక్కడ ర్యాలీ జరుస్తున్నాం. సంతోషం.